జై శ్రీరామ్ అందరికి. చాలామంది శివకేశవుల భేదం గురించి సోషల్ మీడియాలో చాలా హల్చల్ అవుతుంది. ఈ విషయం చాలా మందికి తెలిసిన విషయమే. కొంతమందేమో శివుడు గొప్ప అంటున్నారు. మరి కొంతమందేమో విష్ణు గొప్ప అంటున్నారు. సో, ఇలా శివకేశవుల గొడవ అనేది స్టార్ట్ అవుతుంది. శివకేశవుల భేదం చూపిస్తూ, వీళ్ళు గొప్ప అంటూ, వాళ్ళు గొప్ప అంటూ ఒకళ్ళొకరు కొట్టుకు తెస్తున్నారు. ఇందులో కొంతమంది సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు, కొంతమంది సిద్ధాంతానికి సంబంధించిన కొంతమంది గురువులుగా మాట్లాడినట్టు కూడా కనిపిస్తుంటది. సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడినట్టు కనిపిస్తది. అయితే సాంప్రదాయానికి సంబంధించిన గొడవలు అనేది విషయంలో మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది సాంప్రదాయంగా, సిద్ధాంత పరంగా, వేదాంత పరంగా వాళ్ళు కొన్ని భేదాలనేది సహజంగా ఉంటాయి. అండ్ దానికి మనం వ్యతిరేకత చూపించాల్సిన అవసరం లేదు. అండ్ ఆ గొడవలో మనం తెగ ఎక్కువ ఇష్యూ చేయాల్సిన ఇదేదో పెద్ద ఇష్యూలా మనం చూడాల్సిన అవసరం లేదు. ఇది సహజంగా ఎన్నో తరాల నుంచి ఇలా వస్తున్న భేదం ఇది. సాంప్రదాయ పరంగా అంటే నేను చెప్తున్నా. సాంప్రదాయ పరంగా గురు శిష్య పరంపరలో వస్తుంది. ఆనాటి సాంప్రదాయంలో ఇలాంటి భేదాభిప్రాయాలు అనేవి సహజంగా ఉంటాయి. దాంట్లో మనం పెద్దగా ఇదేదో పెద్ద సమస్యలా మనం చూడాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు తప్పు, ఒకళ్ళు ఎక్కువ అని చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సిద్ధాంతాలు వాళ్ళు జస్టిఫై చేసుకొని కొన్ని వాళ్ళ లెక్కలు ఆళ్ళకుంటాయి. అయినా సరే ఇది పెద్ద గొడవలు అవుతుంటే మాత్రం అక్కడున్న ఆచార్యులకి, వాళ్ళకి చెప్తే వాళ్ళు చూసుకొని వాళ్ళు మనకి ఒక క్లారిటీ ఇస్తారు. అంతే తప్పించి మనం మధ్యలో దూరి గొడవ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇది కాకుండా మరి కొంతమంది అసలు సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు కాదు. పెద్దగా గ్రంథాల జ్ఞానం ఉందో లేదో తెలీదు. బట్ వాళ్ళు మాత్రం సోషల్ మీడియాకొచ్చి కొంతమంది శివుడు గొప్ప అంటున్నారు. మరి కొంతమంది విష్ణువు గొప్ప అని హల్చల్ చేసి స్టార్ట్ చేశారు. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను గ్రంథాలు అధ్యయనం చేసినంత వరకు నేను ఎంతో మంది గురువుల యొక్క ఉపదేశాలు విన్నాక నాకు అర్థమైన విషయం ఏంటి అంటే శివకేశవ భేదం లేనే లేదు. శివుడు, విష్ణువు ఇద్దరు గొప్పవాళ్ళే. అది శివకేశవులే డైరెక్ట్‌గా మనకి నిరూపించారు కూడా. ఎలా అంటే సాక్షాత్ శివుడు శ్రీరాముని పూజించారు. హనుమంతుడి అవతారం కూడా ఎత్తారు. శ్రీరాముడు గొప్ప భక్తుల్లో హనుమంతుడి పేరు తప్పనిసరిగా ఉంటది. ఆయన హనుమంతుడు ఎవడు? శివుని యొక్క అవతారం. అంటే శివుడు విష్ణువుని పూజించారు. అంటే ఇక విష్ణువు గొప్ప అని శివుడే చెప్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ విష్ణువు కూడా ప్రత్యేకంగా శివుని యొక్క గొప్ప భక్తునిగా అవతారం కూడా ఎత్తారు. ఏ అవతారం అనుకుంటున్నారు? పరశురాముడు. పరశురాముడు శివుని పూజించాడు. సో, పరశురాముడు శివుని పూజించాడు. దశావతారంలో పరశురాముడి అవతారం శ్రీ విష్ణువు గొప్ప అవతారం. మహావీరుడు. ఒక లెవెల్ ఆఫ్ మాస్ ఎలివేషన్ ఉంటది. ఆయన జీవిత చరిత్ర వింటే అంత లెవెల్‌లో ఉంటది. ఆయన శివుని పూజించాడు. సో, విష్ణు అవతారైన పరశురాముడు శివుని పూజించాడు. శివుని అవతారైన హనుమంతుడు శ్రీరాముని పూజించారు. సో, ఇక్కడే శివకేశవులు మనకి ఇక క్లారిటీగా చెప్పారు. ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. ఇద్దరు ఒకటే. ఇద్దరు పరమాత్మలే. ఒక్కొక్కరు ఒక్కో పరమాత్మ, ఒక్కో దైవం. ఒక్కో కోణంలో నువ్వు ముక్తిని పొందడానికి నీకొక దారి చూపిచ్చే దైవం. ఈ దైవంని మనం పట్టుకోవాలి అంతే. దైవంని పట్టుకోవాలే కానీ, ఏ దైవం గొప్పది, ఏ దైవం చిన్నది అని చూడడంలో కాదు. ఈ వీడియో వీలైనంత వరకు అందరు హిందువులకి షేర్ చేయండి. అందరూ ఒక క్లారిటీకొచ్చేయాలి. ఇక ఈ గొడవ అనేది ఆపేయాలి అనేది నా ఉద్దేశ్యం. జై శ్రీరామ్! హర హర్ మహాదేవ్!